సో ఈరోజు మనం ఇన్స్పెక్ట్ మెథడ్ చెప్పుకుందాం. యాజ్ వి గాట్ ఎ లాట్ ఆఫ్ కామెంట్స్ ఇన్ లాస్ట్ వీడియో దట్ ఈస్ అసెన్షియల్ స్టేటస్ ఐడి. సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ స్టెప్ క్లియర్‌లీ. వాచ్ టిల్ ఎండ్. సో ఫస్ట్ మీకి ఒక ఇంటర్వ్యూ మెయిల్ వచ్చుంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ స్లాట్ అని. సో మీరు ఫస్ట్ ఆ మెయిల్ ఓపెన్ చేయండి. సో ఆ మెయిల్ ఓపెన్ చేశానే మీరు స్క్రోల్ చేస్తానే కింద మీకి ఇంటర్వ్యూ లింక్ ఉంటుంది. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తానే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ లాబీ వస్తుంది. సో మీకి ఇక్కడ క్యాండిడేట్ ఐడీ అడుగుతుంది. సో మీరు ఈ క్యాండిడేట్ ఐడీ కోసం మీకి ఒక అడ్మిట్ కార్డ్ వచ్చుంటుంది. మీరు ఎగ్జామ్ రాసే ముందు. సో ఆ అడ్మిట్ కార్డ్‌లో మీకు క్యాండిడేట్ ఐడీ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒకవేళ మీ మీకి అడ్మిట్ కార్డ్ పోయింది అంటే మీకి యూఆర్ఎల్‌లో మీకి ఉంటుంది. ఇది క్యాండిడేట్ ఐడీ అనేది. సో, అది ఎంటర్ చేస్తానే మీకి నెక్స్ట్ ఓపెన్ అయితుంది ఇంటర్వ్యూ లాబీ అనేది. సో, ఓపెన్ చేస్తానే మీకి సారీ థిస్ ఇంటర్వ్యూ ఈవెంట్ ఈస్ ఓవర్. సో, అందరికీ ఇలానే చూపిస్తుంది. సో, మీరు నెక్స్ట్ సో, ఇంటర్వ్యూ లాబీ ఓపెన్ చేస్తానే మీకు ఇలా వస్తుంది. సో, మీరు నెక్స్ట్ మీ టచ్ ప్యాడ్‌లో గాని, మీ మౌస్‌లో గాని రైట్ క్లిక్ ఇస్తానే మీకి కింద ఇన్స్పెక్ట్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో, మీరు ఈ ఇన్స్పెక్ట్ మెథడ్‌ని క్లిక్ చేస్తానే మీకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎలిమెంట్స్ అని, కన్సోల్ అని, సోర్సెస్, నెట్వర్క్ పెర్ఫార్మెన్స్. సో, మీకిలా చాలా ట్యాబ్స్ వస్తాయి. సో, మీరు అందులో ఇది నెట్వర్క్ అనే ట్యాబ్‌ని చూజ్ చేసుకోవాలి. సో, ఈ నెట్వర్క్ ట్యాబ్‌ని చూజ్ చేసుకున్నాక మీకి నెక్స్ట్ ఇక్కడ ఇంకా కింద చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఆల్ అని, ఫెచ్, ఎక్స్‌హెచ్‌ఆర్ అని, డాక్, సీఎస్ఎస్, జేఎస్. సో, ఇవన్నీ ఫైల్స్‌లో మీరు ఫెచ్ అండ్ ఎక్స్‌హెచ్‌ఆర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు పేజ్‌ని రిఫ్రెష్ చేయాలి. సో, పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే ఏమైతుందంటే మీకీ ఫైల్స్ అన్నీ ఇంకొకసారి రీలోడ్ అయితాయి మీకి ఫ్రెష్‌గా. సో, అప్పుడు మీకి కింద ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. గెట్ మై ఇన్ఫో, గెట్ చాట్ డేటా, మళ్ళీ గెట్ చాట్ డేటా అండ్ ఇక్కడ గెట్ మై లాబీస్ అని ఇక్కడ మెయిన్ ఆప్షన్ మనకి వస్తుంది ఇక్కడ. మెయిన్ నేమ్ ఇది. సో, మీరు ఈ గెట్ మై లాబీస్‌ని క్లిక్ చేస్తానే మీకు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పైన చాలా ట్యాబ్స్ చూపిస్తుంది. హెడర్స్, పేలోడ్, ప్రివ్యూ, రెస్పాన్స్, ఇనిషియేటర్ అండ్ టైమింగ్. సో, మీరు ఇవన్నిట్లో ఓన్లీ ఇది ప్రివ్యూ ఆర్ రెస్పాన్స్ ఈ 2 ట్యాబ్స్‌లోనే ఏదో ఒకటి సెలెక్ట్ జేసుకోవాలి. ఒకవేళ మీరు వేరే ట్యాబ్స్ సెలెక్ట్ చేసినారంటే మీకే రిస్క్ అవుతుంది. సో, ఎందుకంటే ఇవన్నీ ఏపీఐ కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా చేస్తే మీ ప్రొఫైల్‌ని బ్లాక్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఎంతసేపున్నా ప్రివ్యూ ఆర్ రెస్పాన్స్ ఇవి రెండిట్లోనే క్లిక్ చేయాలి. సో, మీకి క్లిక్ చేస్తానే ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మీరు ఎప్పుడు అటెండ్ అయినారు, మీ ఇంటర్వ్యూయర్ నేమ్ ఏంది. సో, ప్రతి ఒక్కరిది ఇక్కడ నేమ్ వస్తుంది. మీరెప్పుడు ఏ టైంకి అటెండ్ అయినారు, మీ రౌండ్ ఏంది. సో, అలా అన్నీ వస్తుంది. సో, కింద మీకి స్టేజ్ బేస్ నేమ్, స్టేజ్ ఐడీ. సో, ఇక్కడ మీకి మీ స్టేజ్ ఐడీ ఏంది, మీ స్టేటస్ ఐడీ ఏంది. సో, ఇక్కడ మీకి చూపిస్తుంది. సో, ఇవి చూసాక నిన్న కోడ్స్ పెట్టా గదా! సో, మీరు అవి ఓపెన్ చేస్తానే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ కోడ్ ఏముంది ఈరోజు 237574. సో, ఈ కోడ్‌కి అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ రివ్యూ. సో, నెక్స్ట్ మీకు ఇలా అర్థమైతుంది. సో, నెక్స్ట్ 237584 స్టేటస్ ఐడీ అనేది. సో, 237584 అనేది L2 రివ్యూ రిక్వైర్డ్. సో, ఇలా మీరు నిన్న కోడ్ అనేది నా టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. సో, మీరు ఒకవేళ జాయిన్ కాకపోయుంటే జాయిన్ అవ్వండి. అక్కడ ఇది కోర్స్‌ది పెట్టాను. సో, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నీట్‌గా చూడండి ఫస్ట్ నుంచి. సింపుల్‌గానే ఉంటుంది ప్రాసెస్. అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. జస్ట్ మీ మెయిల్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ లింక్‌ని క్లిక్ చేస్తారు. సో, నెక్స్ట్ క్యాండిడేట్ ఐడీ ఎంటర్ చేస్తారు ఇక్కడ ఇంటర్వ్యూ లాబీలో. సో, నెక్స్ట్ ఎంటర్ అయితానే మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ మెథడ్‌లోకి పోతారు. సో, పోయినాక ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్‌ని క్లిక్ చేసి ఆ తర్వాత పేజ్‌ని రిఫ్రెష్ చేస్తారు. పేజ్ రిఫ్రెష్ చేసినాక ఇక్కడ గెట్ మై లాబీస్‌లోకి వెళ్తారు. వెళ్ళాక ఇక్కడ ప్రివ్యూలోకి పోతారు. సో, ఇక్కడ ప్రివ్యూలోకి పోతానే ఇక్కడ మీకి మీ డీటెయిల్స్ మొత్తం నీట్‌గా చూపిస్తుంది. మీరెప్పుడు అటెండ్ అయినారు, మీ స్టేజ్ ఐడీ ఏంది, మీ స్టేటస్ ఐడీ ఏంది. సో, ప్రతి ఒక్కటి నీట్‌గా ఇక్కడ చూపిస్తుంది. సో, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పిన్డ్ కామెంట్‌లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ జాయిన్ అవ్వండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూడా అక్కడ టెలిగ్రామ్ ఛానల్‌లో అడగండి. నేను క్లియర్ చేస్తాను. సో, బాయ్.